హాయ్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనము మ్యాథ్స్ అండ్ సైన్స్ కు సంబంధించి పేపర్ 2 నుంచి ప్రీవియస్ బిట్స్ చూద్దాము. ఈ పేపర్ వచ్చేసి 2025 జూన్ 18న ఫస్ట్ షిఫ్ట్ లో జరిగిన పేపరు. అయితే ఇందులో సైన్స్ కు సంబంధించి 30 బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి, బంధింపబడి ఉన్న ప్రవాహిపై కలుగజేయబడిన బాహ్య పీడనం ఆ ప్రవాహి ఘన పరిమాణం అంతటా అన్ని దిశల్లో సమానంగా ప్రసారం చేయబడుతుంది అనే వాక్యము ఈ సూత్రాన్ని సూచిస్తుంది. ఏ ఆర్కిమెడిస్ సూత్రం, బి పాస్కల్ సూత్రం, సి బెర్నౌలీ సూత్రం, డి న్యూటన్ నియమం. సో ఆన్సర్ వచ్చేసి బి పాస్కల్ సూత్రం. నెక్స్ట్ బిట్, సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏ బుధుడు, బి శుక్రుడు, సి అంగారకుడు, డి బృహస్పతి. సో ఆన్సర్ వచ్చేసి బి శుక్రుడు. నెక్స్ట్ బిట్ వచ్చేసి, క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఈ కింది వాక్యాలను చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సో గ్రూపుల్లో పరమాణు వ్యాసార్థాలు పెరుగుతాయి. బి స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అయనీకరణ శక్తిని ప్రభావితం చేస్తుంది. సి లోహాలు రుణ విద్యుతాత్మకత గల మూలకాలు. సో ఆప్షన్ వచ్చేసి బి అండి, ఏబి మాత్రమే. ఏబి మాత్రం అంటే ఏమున్నాయి ఇక్కడ? సో గ్రూపుల్లో పరమాణు వ్యాసార్థాలు పెరుగుతాయి, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అయనీకరణ శక్తిని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఇది డైరెక్ట్ మ్యాచింగ్ చేద్దాం. సోడియం విద్యుత్ విశ్లేషణ, ఐరన్ క్షయకరణం, మెర్క్యూరీ గాలిలో మండించడం, సిల్వర్ స్థానభ్రంశం. నెక్స్ట్ బిట్ వచ్చేసి, సుక్రోజ్ యొక్క పరమాణుకత A45, B24, C21, D46. సో ఆన్సర్ వచ్చేసి 45. నెక్స్ట్ బిట్ వచ్చేసి, బల్బును మరింత ప్రకాశవంతంగా వెలిగించడానికి చేయవలసిన సరైన సంధాన ఎంపిక. సో ఆన్సర్ వచ్చేసి, మనం ఆన్సర్ డైరెక్ట్ చూద్దామండి. శ్రేణిలో విద్యుత్ ఘటాలను సంధానం చేయడం. బల్బును మరింత ప్రకాశవంతంగా వెలిగించడానికి చేయవలసిన సరైన సంధాన ఎంపిక ఏంటి? శ్రేణిలో విద్యుత్ ఘటాలను సంధానం చేయడం. నెక్స్ట్ బిట్ వచ్చేసి, శుద్ధి చేయని నీటి వల్ల ఈ వ్యాధి సంక్రమించదు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమన్నాడు? వ్యాధి సంక్రమించింది అని అన్నాడు. కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. సో ఆన్సర్ వచ్చేసి కోవిడ్ అండి. కోవిడ్ అనేది వైరస్ వల్ల వస్తుంది, కానీ శుద్ధి చేయని నీటి వల్ల కాదు. నెక్స్ట్ బిట్ వచ్చేసి, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం సంభవించుట గల కారణం. సో ఆన్సర్ వచ్చేసి సి, కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంకు వెళ్లే సందర్భంగా పతన కోణం సందిగ్ధ కోణాన్ని మించిపోతుంది కాబట్టి. నెక్స్ట్ బిట్ వచ్చేసి, కింది వాటిలో ఏది సత్యమో గుర్తించండి. ఏది సత్యమో గుర్తించమని అడిగాడు. ఏ ప్రతి అలోహానికి ప్రకాశవంతమైన ఉపరితలం ఉంటుంది. బి బాణసంచా తయారీలో లోహాలు మరియు అలోహాలు ఉపయోగించబడతాయి. సి ప్రతి లోహం స్ఫటికాకార రూపాన్ని కలిగి ఉంటుంది. డి ప్రతి లోహాన్ని రేకులుగా తయారు చేయవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి బాణసంచా తయారీలో లోహాలు మరియు అలోహాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో హస్టోరియాలను కలిగి ఉండే మొక్కను గుర్తించండి. సో హస్టోరియాను కలిగి ఉండే మొక్క వచ్చేసి కస్కిటా.
నెక్స్ట్ బిట్ వచ్చేసి వృక్ష మరియు జంతు కణాల రెండింట్లో ఉండే కణాంగాలను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలం. నేను డైరెక్ట్ చెప్తున్నానండి, అంటే ఆప్షన్స్ అన్ని చదవకుండా మీకు క్వశ్చన్ కు ఆన్సర్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఒకటి మొక్కల్లో పత్రాల యొక్క సాధారణ విధి కాదు. సో ఆన్సర్ వచ్చేసి ప్రత్యుత్పత్తి అండి, ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ పట్టుపురుగు డింబకాలను ఆవిరి లేదా వేడి గాలికి గురి చేసి చంపే ప్రక్రియ, ఆవిరికి లేదా వేడి గాలికి గురి చేసి చంపే ప్రక్రియను ఏమంటారు? సో స్టిఫింగ్ అండి, స్టిఫింగ్ అని అంటారు. నెక్స్ట్ ఆహార పదార్థాలను వేరులో నిల్వ చేసే మొక్కను గుర్తించండి. సో ఏ చిలకడ దుంప, బి బంగాళదుంప, సి పసుపు, డి అల్లం. సో ఆప్షన్ వచ్చేసి 1 అండి, చిలకడ దుంప. నెక్స్ట్ బిట్ వచ్చేసి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ మృదులాస్థి ఒక రకమైన కండర కణజాలం, బి లిగమెంట్ అన్నది ఒక రకమైన ఉపకల కణజాలం, సి ఎముక ఒక రకమైన సంయోజక కణజాలం, డి ఫైబ్రోబ్లాస్ట్లు ఒక రకమైన నాడీ కణజాలం. ఎముక ఒక రకమైన సంయోజక కణజాలం. నెక్స్ట్ బిట్ వచ్చేసి సరికాని జతను గుర్తించమన్నాడు. సో ఇందులో సరికాని జత ఏంటి ఒకసారి చూద్దాము. వర్టిసెల్లా ప్రోటోజోవన్, ఇది ఓకే. నెక్స్ట్ సెరాటియం శైవలం, ఇది ఓకే. నెక్స్ట్ కోకస్ బ్యాక్టీరియం, ఇది ఓకే. ఇక్కడ చూడండి స్పైరులినా సూక్ష్మ ఆర్ద్రోపోడ, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కింది వాటిలో పీయూష గ్రంథిని స్రవించబడని హార్మోన్ ఏది? క్రింది వాటిలో పీయూష గ్రంథిచే స్రవించబడని హార్మోన్ ఏది? సో ఆప్షన్స్ FSH గ్రోత్ హార్మోన్, LH లుటినైజింగ్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్. సో ఆన్సర్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్. నెక్స్ట్ కింది వాటిలో ద్వితీయ కాలుష్యకాన్ని గుర్తించండి. సో క్రింది వాటిలో ద్వితీయ కాలుష్యకాన్ని గుర్తించండి. ఇక్కడ క్లోరోఫ్లోరో కార్బన్ అనేది ప్రథమ కాలుష్యమే. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ ప్రథమ కాలుష్య కారకాలు. అయితే పాన్ అనేది ఇది ఒకటి ద్వితీయ కాలుష్య కారకం. దీని యొక్క ఫుల్ ఫామ్ పైరాక్సీ ఎసైల్ నైట్రేట్, ఇది వచ్చేసి ద్వితీయ కాలుష్య కారకం. నెక్స్ట్ బిట్ వచ్చేసి 143. నెక్స్ట్ బిట్ కింది వాటిలో గ్లోబల్ గ్రెయిన్ అంటే ప్రపంచ ధాన్యంగా పేర్కొనబడింది ఏది? సో ఏ మొక్కజొన్న, బి గోధుమ, సి వరి, డి జొన్న. సో ఆన్సర్ వచ్చేసి సి వరి, ఆన్సర్ వచ్చేసి వరి. నెక్స్ట్ బిట్ అండి, కిరణజన్య సమక్రియలో సూర్యకాంతి యొక్క పాత్రను కనుగొన్న శాస్త్రవేత్త? ఏ జోసెఫ్ ప్రీస్ట్లీ, బి జాన్ ఇంజన్హౌస్, సి స్టీఫెన్ హెల్స్, డి వాన్ హెల్మెంట్. సో ఆన్సర్ వచ్చేసి బి జాన్ ఇంజన్హౌస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మెథడ్ అండి. ఇక్కడ నుంచి మెథడ్ ఉన్నది, 6 బిట్స్ మెథడ్ ఉంటుంది, ఒకసారి చూద్దాము. 10వ తరగతి విద్యార్థిని అయిన శర్వాణి బ్యాటరీ, వైర్లు, స్విచ్ మరియు బల్బును ఉపయోగించి ఒక సాధారణ విద్యుత్ వలయాన్ని జాగ్రత్తగా తయారు చేస్తుంది. అది ఖచ్చితంగా మరియు చక్కగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది.
విద్యార్థి యొక్క ఈ ప్రవర్తనకు సంబంధించిన రంగం మరియు స్థాయిని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్, కింది వాటిలో చారిత్రక పద్ధతి యొక్క ఉపగమం కానిది. సో ఆన్సర్ వచ్చేసి చారిత్రక ఉపగమం కానిది